వైసీపీ అధినేత జగన్ కు మరొక షాక్ తగలబోతోందా? ఒంగోలులో ఆ మాజీ మంత్రి పార్టీ మారబోతున్నారా? జగన్ పై ఇన్నాళ్లు అసంతృప్తిగా ఉన్న ఆయన జనసేన కండువా కప్పుకోవాలని ఉవ్విళ్లూరుతూ ఉన్నారా? అధికార పార్టీలో చేరి తిరిగి పవర్ను ఎంజాయ్ చేద్దామని భావిస్తున్నారా? ఇంతకీ ఎవరా లీడర్? ఏంటా కథ? ఒంగోలులో వైసీపీకి బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తుంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరావు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. కొద్ది రోజులుగా పార్టీ అధినేత తీరుపై గుర్రుగా ఉన్న బాలినేని జనసేన పార్టీలో చేరతారని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే జనసేన లీడర్లకు బాలినేని టచ్ లోకి వెళ్లినట్టు తెలిసింది. అన్ని అనుకూలిస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. బాలినేని జనసేనలో చేరితే ప్రకాశం జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ అనే చెప్పాలి. గత వైసీపీ ప్రభుత్వంలో బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎం జగన్ కు అత్యంత ఆప్తుడిగా గుర్తింపు పొందారు. జగన్ కు స్వయంగా బంధువు కావడంతో తొలి కేబినెట్ లోనే మంత్రిగా సేవలందించారు. అయితే 2 ఏళ్ల తర్వాత జగన్ మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయడంతో మంత్రి పదవిని త్యాగం చేయాల్సి వచ్చింది. అయితే మంత్రి పదవి కోల్పోయాక జగన్ పై బాలినేని గుర్రుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయాల్లో చాలా సీనియర్. 1999లో తొలిసారి ఎమ్మెల్యే అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటి వరకు 5 సార్లు ఒంగోలులో ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత జగన్ కేబినెట్ లో 2 సార్లు మంత్రిగా కొనసాగారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత ఉన్నట్టుండి బాలినేని సైలెంట్ అయ్యారు. ఎన్నికల్లో ఆయన సలహాలు సూచనలు పార్టీ పెద్దలు ఏమాత్రం పట్టించుకోలేదట. అంతేకాదు నాన్ లోకల్స్ కు జిల్లాలో ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడం కూడా బాలినేని కోపానికి మరో కారణంగా తెలుస్తుంది. ఇటీవల చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ గా నియమించారు. ఈ విషయంలో జగన్ తో తాడోపేడో తేల్చుకునేందుకు బాలినేని సిద్ధమయ్యారు. దాంతో ఈ విషయాన్ని త్వరగానే తెలుసుకున్న పార్టీ అధినేత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారట. అంతేకాదు జిల్లాలో పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది. ఈ సమయంలో పార్టీలో ఉండి పశ్చాత్తాప పడే కన్నా అధికార పార్టీలో చేరుదామని బాలినేని భావిస్తున్నారట. వాస్తవానికి బాలినేని శ్రీనివాసరెడ్డి ముందుగా టీడీపీలో చేరదామని భావించారట. కానీ ఆ తర్వాత మనసు మార్చుకొని జనసేనలో చేరదామని అనుకుంటున్నారట. ప్రస్తుతం జనసేన పార్టీ ప్రకాశం జిల్లాలో శరవేగంగా విస్తరిస్తుంది. ఇలాంటి సమయంలో బాలినేని లాంటి లీడర్లు పార్టీలో చేరితే పార్టీకి మరింత బూస్ట్ దొరికినట్టు అవుతుందని జనసేన పెద్దలు భావిస్తున్నారట. అందుకే వీలైనంత త్వరగా బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేన పార్టీలో చేర్చుకునేందుకు కసరత్తు చేస్తున్నారట. అయితే బాలినేని జనసేనలో చేరితే ఎలాంటి పదవిని ఆశిస్తున్నారు? మరి ఆయన కోరిన పదవిని ఇచ్చేందుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అంగీకరించారా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.